ఆ! సుమంత్. చెప్పండి సార్. నెక్స్ట్ మూవీ కూడా డైరెక్షన్ చేస్తా అంటున్నా కదా. నెక్స్ట్ అంటే ఇమ్మీడియేట్ కాదు సార్. అదే 3 ఓకే చేసినా దాని తర్వాత చేస్తా. అంటే ఏ జానర్లో ఉంటుంది ఇది? రాంగ్ కామ్ సార్. రామ్ కామ్. అయ్యా ప్రాపర్ హైదరాబాద్ వైబ్లో ఉంటుంది సార్. హైదరాబాద్. అది నాకు రాయడానికి కంఫర్టబుల్ సార్. మీకు రాయడానికి కంఫర్ట్. యాక్చువల్ చెప్పాలంటే మేము ఫేమస్ అది కూడా మన తెలంగాణ తెలంగాణ రూరల్ రూరల్. కానీ అదేంటంటే ఇప్పుడు ఇప్పుడు గోదావరి గట్టు ఎలాగైతే ఆంధ్ర ఎట్లా ఉందో అది తెలంగాణ అది ఉండేది అంత రీచ్ కాలేదు. అంటే రిసీవ్ చేసుకోలేదు కదా అంటే side. ఆ భాష కూడా పల్లెటూరు తెలంగాణ మాట్లాడినాం కదా సార్. ఇప్పుడు శ్రీకాకుళంలోకి వెళ్ళి ఆ భాష ఒకటేసారి వాళ్ళకి వింటే సరిగా చాలా సీన్లు అర్థం కూడా కాదు కదా సార్. చాలా డైలాగ్స్ అర్థం కావు, సడన్గా కొత్తగా అనిపిస్తాయి వాళ్ళకి. యా నాకు తెలిసి గోదావరి గట్టు పైన అయితే అందరికి అర్థమవుతుంది సార్. అందరికి ప్రాబ్లం లేదు. ఆ లాంగ్వేజ్ ఆ స్లాంగ్ బ్యారియర్ ఏం లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఈ బ్యాక్డ్రాప్లో సినిమాలు చాలా చూస్తున్నాం, అలవాటు పడిపోయి ఉన్నాం కదా సార్. అట్లాంటి బ్యారియర్ ఏం లేదని నా ఫీలింగ్. ఇందులో మీకు బాగా నచ్చిన పాట ఏముంది? మీరు చూడు చూడు మేల్ వర్షన్ ఉంటుంది సార్, లవ్ సాంగ్. లవ్ సాంగ్ అది చాలా బాగుంటుంది. అంటే సాడ్ సాంగ్ అంటే ఎలా లేదు సార్, లవ్ సాంగ్. లవ్ సాంగ్. యా యా చూడొచ్చు, మీకు నచ్చుతుంది నాకు ఫీలింగ్. చూద్దాం. మొన్న అయితే అది రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ అయితే చాలా బాగుంది. అది ఎక్సలెంట్గా ఉంది, డిఫరెంట్గా అనిపించింది. ఇక ట్రైలర్ కూడా త్వరలో రాబోతుంది అనుకుంటా కదా. ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారు? రిలీజ్ చాలా దగ్గరకు ఇంకా ప్లాన్ చేస్తున్నారు మార్కెటింగ్ టీమ్. యా డెఫినెట్లీ ఒక సినిమా రిలీజ్ May 8th కాబట్టి ఒక 1 week 10 days బిఫోర్ చేద్దాం అనేది ఇంటెన్షన్స్. ప్రమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మామూలుగా ఇప్పుడు ఒక ఐడియా అయితే క్రాక్ చేసిన సార్. మళ్ళీ దీనికి కూడా ఒక మంచి టెంప్లెట్ తో ఎడిట్ చేయాలి, ఐ మీన్ ప్రమోట్ చేయాలి అని. ఇప్పుడు అది హడావిడి సినిమా కాబట్టి మెయిన్ ఫేమస్ అట్లా బ్యాండ్ పెట్టి లొల్లి చేసి, అది ఇది ఫీల్ గుడ్ సినిమా. దీనికి తగ్గట్టు మళ్ళీ నేను అదే చేస్తాను. అది అట్లాంటిది చేస్తా, కానీ అది కాదు సార్. మళ్ళీ అట్లా మాట్లాడుకునేలానే చేస్తా. డెఫినెట్లీ డెఫినెట్లీ కదా సార్. ఇప్పుడు నా పోస్టర్లు 100 పోస్టర్లు గోడ మీద వేసిన ఎవరు ఆగి చూడరన్న క్లారిటీ నాకు ఉంది సార్. ఇప్పుడు నేను వచ్చిందా ఇప్పుడు కాబట్టి. సో పొద్దున ఫోన్ ఓపెన్ పోస్టర్ కాదు అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంటెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఈ సినిమాలో ఇట్లాంటి కంటెంట్ ఉంటుంది, ఇట్లాంటి సినిమా ఇది అని నేను డిఫరెంట్గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకపోతే సినిమా రిలీజ్కి ముందు వాళ్ళకి సినిమాకి రావాలన్న ఆలోచన తక్కువ ఉంటుంది కదా సార్. నేను క్వాలిటీగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే ప్రమోషన్ని డెఫినెట్లీ సినిమా చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది అని నా ఇంటెన్షన్. దీనికి కూడా ఒకటి చేస్తున్నాం సార్, ఇంకా స్టార్ట్ చేయలేదు, కూడా చేస్తాం నెక్స్ట్ వీక్. అంటే ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు ఇది? ఓన్లీ తెలుగు సార్. తెలుగే. తెలుగు సార్. అదేంటి మరి ఇప్పుడు పాన్ ఇండియా ఏం కాదు సార్. పాన్ ఇండియా కాకపోయినా కనీసం తమిళ మలయాళం ఇలా మనకి, ఎందుకంటే చాలా దగ్గర రిలేటెడ్గా ఉన్నటువంటి స్టోరీసే ఇప్పుడు మొత్తం కూడా. అవును సార్. కోలీవుడ్ మాలీవుడ్ ఇవన్నీ కూడా ఉన్నట్టు కనుక అలాంటి ఇప్పుడు రిలీజ్ చేయొచ్చు కదా. డెఫినెట్లీ యూనివర్సల్ ఎమోషన్ ఉన్న సినిమానే సార్. కూతురు తండ్రి మధ్యలో జరిగే ఎమోషన్ ఎక్కడైనా జరుగుతుంది కదా. కానీ ఇప్పటికైతే ఇట్లా అనుకున్నాం సార్, తెలుగు స్టేట్స్లోనే రిలీజ్ చేయాలి ఫస్ట్. చూద్దాం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏంది. సూపర్ హ్యాపీ ఉన్నా అవుట్పుట్తోనైతే. అవుట్పుట్ యా సార్. మొత్తం అంటే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం వర్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది సార్, 90% అయిపోయింది. 90%.